చంద్రబాబు సీఎం కావాలని టీడీపీ నాయకులు చింతల అశోక్ కుమార్ పాదయాత్ర ప్రారంభించారు. ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో బంగా అశోక్ కుమార్ నాయుడుపేటకు చేరుకోగా సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం ఆయన్ను సెలవుతో సత్కరించి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా చంద్రబాబును సీఎంగా గెలిపించాలని సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ నాయుడుపేటకు చేరుకోవడం జరిగింది. రాత్రి ఇక్కడ మాజీ ఎంపీ గారు, అదే మాజీ శాసనసభ్యులు సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడే మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఈరోజు పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నామంటే, ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు కానీ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే దాదాపు ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఏ కార్పొరేషన్లో చూసినా కూడా రూపాయి ధనం లేకుండా అంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం చూసాము. కనీసం ఈరోజు ఎస్సీకి సంబంధించి 27 పథకాలను తీసేయడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైన పాలన దాదాపు ఈ రాష్ట్రానికి 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరు శిష్టాన్ని పాడు చేయకుండా ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇతనికి హామీ లీడని తప్పట అమలు చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశాడు. ఇసుకైనా, మద్యమైనా, ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తే నువ్వు మాకి రాష్ట్రానికి నువ్వేం పనిచేయటం లేదని వాళ్ళ మీద భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దాడులు చేయడం తప్పితే ఇక దేనికి పనికి రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడున్నారంటే అతని మంత్రివర్గము, అతనితో ఉన్న ఎమ్మెల్యేలు తప్పితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. మనం చూసాము చాలా దాడులు, చాలా అకృత్యాలు. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ పోయేసి మన రాష్ట్రానికి మంచి రాజధాని రావాలన్నా, అదేవిధంగా మన రాష్ట్ర కళ అనేటువంటి పోలవరం నెరవేరాలన్నా, అదేవిధంగా మన రాష్ట్రంలో యువతకి ఉపాధి రావాలన్నా, అదేవిధంగా మన రాష్ట్రానికి పరిశ్రమ రావాలన్నా, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా బతకాలంటే ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరమని ఈరోజు మనం ఏదైతే మన తెలంగాణ పక్క రాష్ట్ర పరిస్థితి చూసామో, గత 30 ఏళ్ల క్రితం ఆయన వేసిన పునాది ఈరోజు వరల్డ్ సిటీ